హాయ్ హలో నమస్తే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఈ పాట మీరు ఎప్పుడైనా మీకు అసలు మీ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట మీకు అసలు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట మీకు తెలుసా? మీకెవరికి తెలీదు. నాకు తెలిసిన వరకు 80% మందికి ఆ పాట పాడమంటే పాడలేరు. ఎందుకు అంటే తెలుగు భాషని తొక్కేశారు ఆంధ్రప్రదేశ్లో. తెలుగు పాటని తొక్కేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు తెలుగు భాషని, తెలుగు పాటని తొక్కేశారంటే వాళ్ళకి తెలుగు మీద ప్రేమ లేక కాదు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే దాని మీద ప్రేమ లేక కాదు. వీళ్ళందరూ మాయలో ఉన్నారు. ఢిల్లీ మాయలో ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఢిల్లీ మాయలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఒక ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ ప్రదేశ్ పేరు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి తగిలిచ్చారంటే ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఢిల్లీ అండ్ ఆంధ్రప్రదేశ్ మీకు తెలిసి ఉండవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీల మధ్య షివర్ అవుతూ ఉంటారు. ఢిల్లీ వాళ్ళు పేరు చెప్తే చాలు వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందుకే. సరే ఎనివే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే మా తెలుగు మా మేము అంటే మేము మా ఏడిఎస్ మెంబర్స్ ఏడిఎస్ అధికారంలోకి వస్తే ఏడిఎస్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ దాంతో అసెంబ్లీ మొదలైంది. ఓకే, ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే గతంలో విజయ్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయ్యి స్వేరింగ్ ఇన్ సెరమనీ ప్రమాణ స్వీకారం చేయడానికి నానా తంటాలు పెట్టారు. అతన్ని నానా కష్టాలు పెట్టారు, నానా తంటాలు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టి కష్టాలు పెట్టి అతన్ని చివరికి ప్రమాణ స్వీకారం చేశాడు అతను. ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ వందే మాతరం ఆ పాట పాడారు. ఫస్ట్ వందే మాతరం పాట పాడి తర్వాత వాళ్ళకి తమిళ వాస్తు అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ తమిళ వాస్తు అనే సాంగ్ సెకండ్ పాడారని డిఎంకే వాళ్ళు రచ్చ చేశారు ఆ రోజు విజయ్ని. ఏమని, నువ్వు లోకల్ మన భాషని నువ్వు ఢిల్లీకి తాకట్టు పెట్టావు, నువ్వు మా తెలుగు తల్లి కాదు వాళ్ళు తమిళ్ తమిళ వాస్తు అనే సాంగ్ని తీసుకొచ్చి నువ్వు వెనకేసావు, నీకు తమిళ్ కల్చర్ అంటే గౌరవం లేదు, నువ్వు ఇప్పుడే భయపడ్డావు నరేంద్ర మోడీకి అని చెప్పేసి రచ్చ చేశారు డిఎంకే వాళ్ళు అతన్ని. అప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు విజయ్ యొక్క పార్టీ వాళ్ళు, మేము ఇది ప్రమాణ స్వీకారము అనేది గవర్నర్ చేస్తాడు, సో గవర్నర్ అనే వ్యక్తి అతని ఇష్ట ప్రకారం మేము వెళ్ళాం తప్ప ఆర్డర్ మేము సెట్ చేసింది కాదు, గవర్నర్ స్టాఫ్ సెట్ చేశారు, మేము అరేంజ్ చేసిన దట్ ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మేము యాజ్ ఇట్ ఈజ్గా అందరూ పాటించినట్టుగానే మేము కూడా పాటిస్తామని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చారు టీవీకేకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ అందరూ. ఓకే, సరే ఏదో మొత్తానికి అది అయిపోయింది. అదే ఈరోజు అసెంబ్లీ మొదలైతే ఆ రోజు డిఎంకే వాళ్ళు గొడవ చేసినప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, మేము రాష్ట్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్లో మన భాష మన తమిళే ఇంపార్టెంట్, మాకు మా లోకల్ ప్రజలు ఇంపార్టెంటు, మా భాషే మాకు ఇంపార్టెంటు అని చెప్పి వాళ్ళు వందే మాతరాన్ని తర్వాత పాడి ముందు తమిళ వస్తు అనేటువంటి ఒక సాంగ్ని పాడారట. ఈరోజు అసెంబ్లీలో తమిళ వస్తువుతో మొదలెట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత జనగణమనతో ఎండ్ చేశారట. అండ్ ది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఫస్ట్ టైం డిఎంకే వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేశారు, బీజేపీ వాళ్ళు తగిలేరు, అక్కడ గొడవ చేశారు బీజేపీ వాళ్ళు. ఆ రోజు డిఎంకేని ఏ విధంగా గొడవ చేశారు, గవర్నర్ అయితే నేను పాడను కూడా పాడను, గవర్నర్ ఆర్ఎన్ రవి అయితే నేను పాడను కూడా పాడను, మీకు దేశభక్తి లేదు, నేషనలిజం లేదు, మీరంతా లోకల్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి. అవునండి, లోకల్ కల్చర్ అంటే తమిళ కల్చరు, నువ్వు నేషనల్ కల్చర్ అంటే ఏది నేషనల్ కల్చరు? ఉత్తరప్రదేశ్ కల్చర్ తమిళ కల్చరా, బీహార్ కల్చర్ ఆంధ్ర కల్చరా, లేదంటే ఎవరి కల్చర్ని లోకల్ కల్చర్ అంటున్నావు? జాతీయ కల్చర్ నేషనల్ కల్చర్ అంటున్నారు. వాట్ ఈస్ ద నేషనల్ కల్చర్? ద నేషనల్ కల్చర్ ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, రైట్? ఆంధ్రాకు ఒక కల్చర్ ఉంది, తమిళకు ఒక కల్చర్ ఉంది, కన్నడకు ఒక కల్చర్ ఉంది, కేరళకు ఒక కల్చర్ ఉంది, వాళ్ళది మలయాళం, వీళ్ళది తెలుగు, వాళ్ళది కన్నడ, వాళ్ళది తమిళ్, వాళ్ళది ఒరియా, వాళ్ళది బెంగాలు, వాళ్ళది ఒక రకరకాల భాషలు రకరకాలు ఉన్నప్పుడు ఎవరి కల్చర్ వాళ్ళది, అన్ని కల్చర్లను కలిపి నేషనల్ కల్చర్ అంటారు. నువ్వు ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నావు? హిందీ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర రుద్దుతున్నారు అని డిఎంకే వాళ్ళు గొడవ చేశారు. అప్పుడు
గొడవ చేసి ఆర్ఎన్ రవితో గొడవ చేసి నానా తిప్పలు పడితే చివరికి విజయ్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ వస్తే ఈరోజు డిఎంకే వాళ్ళు ఫాలో అయినటువంటి సిస్టమ్లో ఫాలో అయ్యాడని ఇప్పుడు విజయం తగిలేరు బీజేపీలో ఈరోజు అక్కడ. ఏమని, నువ్వు డిఎంకే వాళ్ళు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు, నీకు నేషనల్ భక్తి లేదు, దేశభక్తి లేదు నువ్వు అని తగిలారు. తగిలితే డిఎంకే వాళ్ళు విజయ్కి సపోర్ట్ చేశారు ఫస్ట్ టైం. ఏమని, ఇది మా తమిళ కల్చర్ అని బీజేపీని తగిలారు. మా తమిళ కల్చర్కి మీరు అడ్డు రావద్దు అని చెప్పేసి ఇప్పుడు విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కలిసి ఒకే మాట మీద వాళ్ళు నిలబడ్డారు. అర్థమైందా? సో అందుకని నేను అది చూసిన తర్వాత మా ఏడిఎస్ వాళ్ళు మేము కూడా పోటీ చేస్తాము, పోటీ చేయమని మా వాళ్ళు అడుగుతున్నారు, మేము పోటీ చేస్తాము, మేము కనుక మా ఏడిఎస్ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే మేము చేసేది మా తెలుగు తల్లికి మల్లెపూదండ, అదే ఫస్ట్ మేము పాడేది. మా ఏడిఎస్ అంటే ఆంధ్ర ద్రవిడ సిస్టమ్ కూడా అనుకోవచ్చు మీరు. ఇట్ ఈస్ ఆల్సో ఆంధ్ర ద్రవిడ సిస్టమ్. తెలుగు భాష అనేది ద్రవిడ భాష. మేము ద్రవిడీయులమి, మాది ద్రవిడ జాతి, ద్రవిడ కల్చర్ మాది, మేమంతా ద్రవిడ జాతే, మాదంతా దళిత జాతి మొత్తం ద్రవిడ జాతే. మా ద్రవిడ జాతి మొత్తం కూడా మా అధికారం వస్తే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట పాడతాము ఫస్ట్. వాళ్ళు తమిళోళ్ళు పాడినట్టుగా మేము కూడా పాడతాము. అంటే తమిళోళ్ళను చూసి మేము కాపీ కొడతల్లా, వాళ్ళని చూసి అంటే తెలుగు భాష మీద ప్రేమని కాపీ కొడుతున్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ అపోజిషన్ వాళ్ళు గొడవ చేసుకోవడానికి తెలుగు మీద ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును చంపుతున్నారని చెప్పేసి తెలుగు మీద ప్రేమ చూపించారు ఆపోజిషన్ వాళ్ళు. ఈయన చంద్రబాబు నాయుడు గారు తెలుగును ప్రమోట్ చేస్తుంటే వాళ్ళు ఇంగ్లీష్ని చంపుతున్నారని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ రెండు పొలిటికల్ పార్టీలు ఒకరినొకరిని దూషించుకుంటున్నారు. కానీ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఏ ప్రభుత్వం కూడా మీరు పాడతలేదు అసెంబ్లీలో ఎందుకు? మా ప్రశ్న మా ఏడిఎస్ నుంచి మేము గట్టిగా మాట్లాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారటానికి సిద్ధంగా ఉండండి. ది ఏడిఎస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ సూన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి నిప్పు పెట్టబోతుంది మేమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవం తీసుకురాబోతుంది ఏడిఎస్నే. మేము విప్లవం తీసుకొని వస్తాము. మేము గనుక అధికారంలోకి వస్తే మేము చేసేది మా తెలుగు తల్లికి మల్లెపూదండ అసెంబ్లీలో పాడతాము. అక్కడి నుంచి నెక్స్ట్ నేషనల్ గీతాలు పాడతాము. ఎందుకంటే మా తెలుగు భాష, మా ద్రవిడియన్ భాష, మా ద్రవిడియన్ లిపి, మా తెలుగు పాట మాకు ఇంపార్టెంట్. వాళ్ళని చూసి మేము కాపీ కొడతలేదు కానీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడతాం. అంటే నేను అసలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేస్తాము 100%. మా ఏడిఎస్ అధికారంలోకి వస్తే ఆంధ్ర అనేది ఉండిద్ది. ఆంధ్ర ఎక్కడికి పోదు. ఆంధ్ర బికాజ్ మనందరం ఆంధ్రులమే. ఆంధ్ర పేరు తీయము, ప్రదేశ్ అని పేరు తీసేస్తాము. అది ఎందుకంటే ప్రదేశ్ అనేది మన ద్రవిడి భాష కాదు, అది దట్ ఈస్ సంస్కృత్ నుంచి వచ్చింది ప్రదేశ్ అనేది. అది నాన్ ద్రవిడి లిపి, మన ద్రవిడియన్ నుంచి మన నాన్ ద్రవిడి లిపి ఎందుకు పెట్టాలి మనం? కాబట్టి ఆంధ్రానాడనో లేదంటే ఆంధ్ర ప్రాంతమనో లేదంటే ఏదో ఒకటి మన ద్రవిడ భాష నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మార్చేస్తాం. సో ఇవన్నీ కూడా మా ఏడిఎస్ డిమాండ్స్. సరే మేము అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు, అదొక ఊహాగానాల్లో తేలద్దు, మరీ నీకు అంత లేదనేది మీరు కామెంట్లు పెడతారు. నేనేమన్నానంటే సరేనండి, మేము డిమాండ్ చేస్తున్నాము, సరే మేము పోటీ చేస్తాం లేదు, మేము డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు ఈ రెండు చేయాలి. మీరు ఏమని అసెంబ్లీలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ పడాలి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రదేశ్ అనేది తీసేసి పేరు మార్చాలి. మీరు ఆంధ్ర అనేది ఉంచి ఆ ప్రదేశ్ అనే దాన్ని సంస్కృత పదాన్ని మీరు ఎత్తేయాలి. ఆ ఎత్తేసే ధైర్యం ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలుగా లేదు. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు చేయరు. వాళ్ళు ఎందుకు చేయరంటే వాళ్ళకి భయం. ఢిల్లీ, నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడుగా పాపం ఇప్పుడు వీళ్ళు ఇద్దరు మనం అనకూడదు, ఇప్పుడున్నది కాదు, డే 1 నుంచి కూడా భయం వీళ్ళకి. ఢిల్లీ అంటే భయం వీళ్ళకి. ఢిల్లీ అంటే భయం లేకుండా నిలబడ్డ వ్యక్తి ఈయన రాజశేఖర రెడ్డి గారు అనుకోవచ్చు అనేది. ఢిల్లీ అంటే భయం లేకుండా గట్టిగా నిలబడ్డ వ్యక్తి రాజశేఖర రెడ్డి ఒకరైన. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి, వీళ్ళిద్దరు చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు నిలబడతారంటే వీళ్ళిద్దరు ఢిల్లీకి భయపడలే. వీళ్ళిద్దరు, మిగతా వాళ్ళందరూ ఢిల్లీకి భయపడుతున్నారు. అవసరం లేదు. నేను అదిగా ఏమన్నానంటే మీరు మన యొక్క కల్చర్ని, మన భాషని, దాన్ని మన లోకల్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని మీరు చేయాలి. కాబట్టే
We demand, we ADS, Andhra Dravidian system has to be implemented in the state of Andhra Pradesh. ADS is Andhra Dravidian system has to be implemented in Andhra Pradesh. Please do that. Please sing మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఇన్ ద అసెంబ్లీ ఫస్ట్. ఆ తర్వాత మిగతా అన్ని మీరు పాడుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.